पूजा सामग्री पैन चल्लंडी गणपति गौरम्म చేసుకున్నారు కదా గణపతి గౌరమ్మ మీద నీళ్లు జల్లండి గణపతికి నమస్కారం చేసుకోండి ఓం गम गणपतये नमः अनुకుంటూ 16 సార్లు అక్షంతలు వేయండి గణపతికి భగవంతుడు మీకు నూరించాడు కదా మరి అందరూ గం గణపతये నమః అనుకుంటూ వేయండి గట్టిగా గం భగవంతుడు ముచ్చట పెట్టడానికి కాదు మనం మంచి నామస్మరణ చేయడానికి వచ్చిన భగవంతుడు అందరూ గం గణపతये నమః అనుకోండి చెప్పండి ఓం ఇంతమంది ఉన్నారు గం గణపతये నమః नैवेद्यम चक्र नैवेद्यम పెట్టండి నీళ్ళు ఆగిపోయింది ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దక్షిణ తాంబూలం వ్యామి నమస్కారం కరోమి నేను లేవా మీరు అక్షంతలు పువ్వు తీసుకొని చేతిలో పెట్టుకోండి శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ క్షమా Alayakaikanayakam, Vitamsideta Vaidya
రోజు నుంచి మొదలుకొని సర్వదా సర్వకాలం యందు ఎలాంటి ఆటంకములు కానీ అవిఘ్నములు కానీ కలగకుండా మా యొక్క కళ్యాణ మండపానికి మా యొక్క భక్త మార్కండేయ మందిరానికి భద్ర కవచం వలె కాపాడవలెను. ఓ లోకనాయక విఘ్నేశ్వర పాహిమా రక్షమ. నమస్కారం చేసుకోండి. విఘ్నేశ్వర భగవానికి. ఇప్పుడు ఆడవాళ్ళు అక్షంతలు తీసుకొని గౌరవం మీద వేయండి. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళ గౌరీదేవి మమ గృహేణ అన్యోన్య దాంపత్య గౌరవతలి. మా యొక్క ఇంట్లో అన్యోన్య దాంపత్యం ఉండాలి. భార్యాభర్తల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో చల్లగా ఉండి సౌభాగ్యాన్ని కలిగిస్తున్నది అని నమస్కారం చేసుకొని అమ్మవారికి కొంచెం నీళ్ళు పసుపు కుంకుమ వేయండి. చతుష్పది అష్టాపది నవపది బహుపది సహస్రాక్షర పరమేభిన్న సాంగ సాయిల సహవ సదగ్గే పత్నిపుత్ర పరివార శ్రీ గౌరీ. ఆడవాళ్ళు 11 సార్లు కుంకుమ సర్వమంగళ గౌరీదేవి అమ్మంటూ వేయండి. కుంకుమ తీసుకొని గౌరవం మీద ఓం భవస్రేవస్య పత్యే నమః. ఓం రుద్రస్రేవస్య పత్యే నమః. ఓం ఇంద్రస్రేవస్య పత్యే నమః. ఓం అర్జునస్రేవస్య పత్యే నమః. ఓం శివస్రేవస్య పత్యే నమః. ఓం రాజస్రేవస్య పత్యే నమః. ఓం దేవస్య రాజస్య పత్యే నమః. ఓం ప్రకృత్యే నమః. వికృతాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ బాలాపుత్ర సుందరి లలితాంబికాయ నమః. సర్వమంగళగౌరీదేవతాభ్యః కుంకుమార్చనం సమర్పయామి. సౌభాగ్యవస్తు. ఈ యొక్క మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టుకోండి. అన్యోన్య దాంపత్యం శ్రీ లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వర శ్రీ సీతారామచంద్ర అన్యోన్య దాంపత్యం. దంపతులు ఎప్పుడు చిలకా గోరింకలే 2 రోజులు చల్లగా ఆనందంగా ఉండాలి. ఆ విధంగా అమ్మవారి నమస్కారం చేసుకోండి. సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అక్షంతలు వేయండి. మరి ఇంతసేపు ఏం చేసారు? మరి వీటి అన్ని ఇచ్చినారు. పసుపు కొమ్మలు అక్షరపాలున్నాయ్యా అన్న దాంతో పెట్టాలా మగర్ భక్తి ముఖట్మే నహీ మిలేగా అన్నట్టు భగవంతుడు పైసలు ఇచ్చిన పైసలు తీసుకోవచ్చు. భక్తి శ్రద్ధతో పూజా కర్మలో లేకున్నా ఏం కాదు.
सागा साइगा साहवा सशक्ति पत्नी पुत्र परिवार मेघा श्री वीरविक्रमादित्य सहित सत्यनारायण स्वामी नमः आवा आयामि అందరూ కూడా ఓం సత్యదేవాయ నమః మీ మనసులో అదే నామస్మరణ ఉండాలి. నీళ్ళని ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి బుద్ధ్యానంద్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవస్తం గోవిందం గోకులానందం ప్రణైత్రపూజితం శ్రీ సత్యనారాయణ స్వామి ప్రార్థనపూర్వక నమస్కారం కరోమి. బలో సత్యనారాయణ స్వామి భగవానికి నోరు వాళ్ళు గట్టి అంటారు. బలో సత్యనారాయణ స్వామి భగవానికి బలో శ్రీ సత్యనారాయణ తీసుకోండి. పంచామృతంతోని పంచామృతం భగవాన్ పేరు వస్త్రం పెట్టడం విగ్రహానికి వస్త్రం లేకుంటే అక్షంతలు వేయండి. వస్త్రం లేకుంటే అక్షంతలు వేయండి. అక్షంతలు వేసి గంధం పెట్టండి. తర్వాత కుంకుమ, తర్వాత పసుపు వేయండి. తులసి దళం పెట్టండి. తులసి దళం తులసి దళము, పుష్పం ఉంటే పుష్పం పెట్టండి. పెట్టండి.
అదొక విగ్రహం అది అది చిన్న తీసుకొచ్చి సరే కట్టేదా మన హైదరాబాద్ పట్టణంలో తప్ప అధ్యక్షులందరూ కూడా ముందుకు వచ్చి పంతులు గారిని కర్ణాటక కట్టించుకోండి. తండ్రి సత్యనారాయణ స్వామి మీకు నమస్కారం. మనసా శ్రద్ధగా వింటా అంటే అందరూ కూడా మౌనంగా ఉండండి, మాట్లాడకుండా ఉంటే కథ చెప్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా విని ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సింది కోరుతున్నాను. ఇక సత్యనారాయణ స్వామి వారి యొక్క కథ ప్రారంభం చేస్తున్నాము. ఏకదా నైమిషారణ్యే వృషాలి నైమిషారణ్యం తెలుసండి, కాశీ దగ్గర ఉంటుంది నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యంలో తపస్సు చేసినట్టు వెళ్ళారు. మరి అక్కడ పురాణాలు ఇతిహాసాలు చెప్పడానికి ఒక మహాముని షోడకారి మహాముని సూతుల వారు అక్కడికి వచ్చారు. రాగానే అందరూ లేచి నిలబడ్డారయ్యా, మరి ఈ కలియుగంలో నిశ్చితాంతములు అంటే కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? ఇహ జన్మలో పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పాప వృత్తులు తొలగిపోవాలంటే ఏమి చేయాలని అడిగారు. అప్పుడు సూతుల వారు చెప్తున్నారు, ఒకనాడు మహావిష్ణువు నారదుల వారు చెప్పారు, ఆ విషయాన్ని మీకు అందరికీ నేను చెప్పదను, కావున అందరూ శ్రద్ధగా వినండి. నారదుల వారి సంచారం వేడు. మనకు 14 లోకాలు ఉన్నాయి. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. ఆతల విందల సుతాల రసాతల మహాతల పాతాల భూర్భువంతుల ఈ 14 మండలాలు లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క జీవులు ఉన్నారు. ఒక భూలోకంలో మాత్రమే మానవులు ఉన్నారు. మరి ఈ మానవులకు ఒక విశేషమైన ప్రజ్ఞగలది ఏంటి? జ్ఞానము. మరి ఏ లోకంలో లేనటువంటి జ్ఞానము మరి భూలోకంలో మానవులకు ఇచ్చారు. మరి నారదుల వారు భూలోకంలో మానవులు ఉన్నారు, మరి వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది తెలుసుకుందామని నారదుల వారు భూలోకానికి వచ్చారు. మరి భూలోకంలో మానవులు జ్ఞానంతో ఎలా ఉన్నారు? నానా యోగము యొక్క పుడుతూ అనేక పాపములను చేస్తూ ఆ పాపంలోనే జీవిస్తున్నారు. మరి ఆ పాపములు ఎలా ఉన్నాయంటే, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, ఒకరినొకరు మోసగించుకుంటూ పాపాన్ని చేస్తూ ఆ పాపంలోనే జీవిస్తున్నారు. వీరు జ్ఞానవంతులా అని అతనికి అసహ్యం వేసింది. అయినా మరి ఈ కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం చేత కామంతో కొందరు, క్రోధంతో కొందరు, మోహంతో కొందరు, ఈర్ష్యతో కొందరు, ద్వేషంతో కొందరు ఉన్నారు. కనుక వీరి పాపములు ప్రాయశ్చిత్తము కలగజేయాలి అని నారదుడు
ఆలోచించాడు. మరి శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ నాలుగవ వారు శ్రీమన్నారాయణ ప్రియుడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్నాడు ఈ విధంగా. శ్రీరమహృదయేశ్వర శ్రీరమహృదయేశ్వర భక్త జన చింత జలగృహ భాస్కర కారుణ్య కరుణాకర తెలుపవే నారాయణ తెలుపవే నారాయణ అని ఆ యొక్క నాలుగు వారు భక్తితో కళ్ళు మూసి తెరిచేలోపే వైకుంఠానికి చేరుకున్నాడు. మరి ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడు? దగ్గర మెరిసిపోతూ ఉన్నాడు. అప్పుడు ఈ నాలుగు వారు నేను భూలోకానికి వెళ్ళాను, ఆ భూలోకంలో మానవులు నానా యోగులతో పుడుతూ అనేక పాపములు ఆచరిస్తున్నారు. అప్పుడు ఆ దామోదరుడు శ్రీమన్నారాయణుడు నారదా చాలా చక్కటి విషయం అడిగావయ్యా, ఇంతవరకు ఏ లోకంలో చేయనటువంటి ఒక వ్రతము శ్రీ అదే విధంగా ఫలితాలను ఇచ్చునని చెప్పాడు. అప్పుడు నాగా భగవంతుడు చెబుతూ ఉన్నాడు, నారదా సత్యనారాయణ స్వామి వ్రతము చేసేవారు ప్రాతకాలమే నిద్రలేచి కాల పూజలు నెరవేర్చుకొని నీ యొక్క వ్రతమును జరుపుకుంటున్నాము అని భగవంతుని ప్రార్థన చేసి బ్రాహ్మణుని బంధువులను మిత్రులను పూర్తి చేసిన తర్వాత సాయంకాల వేళ ఈ వ్రతమును ఆచరింపజేయాలి. చక్కగా గోమయముకు అలిగి 5 రంగుల చుట్టములతో ముగ్గులు వేసి కొత్త వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యాన్ని పోసి లోకము శిలాలను చేయకుండా అర్ధకర్షము లేదా పావు కర్షము బంగారంతో గాని వెండి అభిషేకం చేయాలి. పంచామృతం చేత వేద మంత్రముల చేత అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ధూప దీప నైవేద్యములు పెట్టి యథావిధిగా అష్టోత్తర శతనామాలు జరిపించి బ్రాహ్మణులు చెప్పిన అధ్యాయములను విని రవిశంకర నిర్మణందున ఏకాదశి రోజున ఆనందములో కష్టంలో ఈ వ్రతం ఇది శ్రీరేవాపురాణే ప్రథమోధ్యాయ సమాప్తః. బలో సత్యనారాయణ స్వామి భగవానికి భక్తమార్గశయ భగవానికి. ఖండామంటే వస్త్రం లేక భార్య పిల్లలతో ఆకలి తప్పులతో బాధపడుతూ మరి ఆ బ్రాహ్మణుడు ఆ కష్టాలు లేక అడవిలో ప్రవేశించాడు. ఆలోచించి భగవంతుడు ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చాడు. వచ్చి అందుకే ఈ అడవిలోకి మరణించడానికి వచ్చాము. అప్పుడు ఆ భగవంతుడు అంటున్నాడు, బ్రాహ్మణుడా ఆత్మహత్య మహాపాతకము పిరికితనము అట్టి చర్య పనికిరాదు అని చెప్పుడువయ్యా. కనుక ఈ భూలోకంలో సత్యనారాయణ స్వామి వ్రతము నీవు ప్రారంభింపజేయము, నీ కష్టాలన్నీ దూరముగా తొలగిపోతాయని చెప్పాడు. చెప్పగానే ఇక ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషితై ఆ రాత్రి వేళ కాలం ఏదో విధంగా గడిపి మరునాడు తెల్లవారుజామున కాశీనగర పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి 4 వీధులు భిక్షాటన చేశాడు. భౌతి భిక్షాందేహి అని భిక్షాటన చేస్తూ 4 వీధులు వచ్చినటువంటి ధనముతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం చేత బ్రాహ్మణుని యొక్క దారిద్ర్యము స్వల్పకాలంలోనే దూరముగా జరిగిపోయాయి. ఇక ఆ బ్రాహ్మణుడు ప్రతి నిత్యము సత్యనారాయణ స్వామి సేవలో ఉన్నాడు. ఇక ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో చక్కగా ఆ కాశీనగరంలో శాస్త్రములు పురాణాలు ఇతిహాసాలు చెబుతూ ఎంతో పేరు. ఆ యొక్క బ్రాహ్మణుడు ఒకనాడు ఏకాదశి రోజున మిట్ట మధ్యాహ్నం భయగ్రస్తుడు భయగ్రస్తులను రుణగ్రస్తుడు రుణగ్రస్తులను ఇది నా పొట్ట గడవడమే చాలా కష్టము, మరి నీ వ్రతము నేను ఎలా చేయాలి? ఒకవేళ రేపు
కట్టెలు అమ్మడానికి వెళ్తాను. ఆ కట్టెలు పూర్తి ఎంతో పేరును తెచ్చుకున్నాడు కనుక భక్తులారా, ఇటువంటి మహత్తరమైన మహిమ గల ఈ సత్యనారాయణ వ్రతము ఆ బ్రాహ్మణుడు మాదిరిగా తెలుగు వారికి భగవంతుడు వెంటనే అనుగ్రహించే శ్రద్ధ పురాణే ద్వితీయోధ్యాయ సమాప్త బలో సత్యనారాయణ స్వామి భగవానికి. ఏడుకొండలవాడ వెంకటరమణ భగవంతుడు వచ్చిన అందరూ ఎంతమంది ఉన్నారు? ఏడుకొండలవాడ వెంకటరమణ లక్ష్మీ వెంకటరమణ గోవింద, ధనపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, వేములవాడ రాజరాజేశ్వర భగవానికి, భక్తమార్కండేయ భగవానికి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయ సమాప్త అత తృతీయోధ్యాయ ప్రారంభ. ఇక మూడవ అధ్యాయం ప్రారంభమవుతుంది. పూర్వము ఉల్కాముఖుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు ఇంద్రియాలను జయించినవాడు. ఇంద్రియాలంటే కామము, క్రోధము, మోహము, ఈ అచలాగా జయించినవాడు. సత్యవంతుడు. ప్రతిరోజు దేవాలయాలకు వెళుతూ బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఆ రాజు యొక్క భార్య కూడా చాలా సౌందర్యవతి, ఉత్తమ ఇల్లాలు. అటువంటి పుణ్య దంపతులకు పుత్ర సంతానం లేనందువలన భద్రాశీల నైతిరాన సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. చేస్తూ ఉండగా అదే త్రోవన ఒక సాధువు అనే షావుకారి తంతులు చూసి పడవ ఒడ్డులో పట్టించి మహారాజు వద్దకు వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా మహారాజా, ఈ నైతిరమును మాకు పుత్ర సంతానం లేనందువలన ఈ వ్రతము ఆచరిస్తున్నాము. అప్పుడు ఆ సాధు అంటున్నాడు, షావుకారి రాజా, మాకు పెళ్ళై చాలా సంవత్సరాలైంది, కానీ మాకు ఇంతవరకు సంతానమే కలగలేదు అని ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకొని తన వ్యాపారం ముగించుకొని రాత్రి వేళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే ఈ షావుకారి యొక్క భార్యటువంటి లీలావతి చెప్పాడు. లీలావతి ఈ విధంగా జరిగింది అని చెప్పగా అప్పుడు లీలావతి ఏమండి, సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత ఒకవేళ మనకు సంతానం కలిగిన వెంటనే సత్యనారాయణ వ్రతం చేద్దాము. తండ్రి సత్యనారాయణ స్వామి ఇదిగో ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పింది. మరి ఆ భగవంతుడు ఎలాంటి వాడు? కరుణామయుడు. భక్తితో ప్రార్థన చేయగానే అదే మాసంలో ఆ యొక్క లీలావతి గర్భవతి అయి చక్కగా నవమాసాలు మోసి 10వ మాసమున ఒక ఆడబిడ్డను కన్నది. ఆమె పేరు కళావతి అని పేరు పెట్టి నామకరణాన్ని పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. ఆ బిడ్డ కూడా చక్కగా పౌర్ణమికి 2 పక్షముల మాదిరిగా, శుక్లపక్షమి కృష్ణపక్షం మాదిరిగా ఆ బిడ్డ చక్కగా పెరుగుతుంది. అష్టవర్షే మరి 8 నుండి 16 సంవత్సరాలు వచ్చాయి. షావుకారి ఆలోచించాడు, అమ్మాయికి యుక్త వయసు వచ్చింది, ఇక ఆలస్యం చేయకూడదు, అమ్మాయికి వివాహం జరిపించాలి అని ఒక యోగిని పిలిపించాడు. అయ్యా, ఓ యోగి, మా యొక్క బిడ్డకు అన్ని రకములుగా తగినటువంటి సులక్షణమైనటువంటి ఒక వరుణుని వెతకండి, వివాహం చేద్దాము అని చెప్పగా ఆ యోగి కాంచనానగర పట్టణానికి వెళ్ళి ఒక యోగ్యుడైన ఈ కళావతికి అన్ని రకములుగా తగినటువంటి వరుణుని వెతికి చక్కగా మహావైభవంగా వివాహాన్ని జరిపించాడు. మరి వివాహం జరిపించాడు. కానీ వివాహంలో సత్యనారాయణ వ్రతం చేస్తామన్న మాట మర్చిపోయాడు. ఆ ఆనంద వేడుకల్లో 16 రోజుల పండుగ కూడా అయిపోయింది. భగవంతుడు ఎదురు చూస్తున్నాడు. ఏమిటా ఈ షావుకారి విశ్రాంతంతో తన కూతురు యొక్క వివాహంలో
నా మొక్కుబడి చెల్లిస్తానన్నాడు. మరి కూతురు యొక్క వివాహం అయిపోయింది, వేడుకలు కూడా అయిపోయాయి. మరి ఎప్పుడు నా వ్రతాన్ని చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఈ షావుకారికి మనస్సులో నా బిడ్డకు వివాహం అయింది, మరి అల్లుడికి ఏమీ వ్యాపారం లేదు, అతని చేత నేను నూతనంగా వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పేసి అతడు కొంత ధనాన్ని తీసుకొని చంద్రకేత మహారాజు నగరానికి వెళ్తున్నాడు. భగవంతుడికి ఎప్పుడు కోపం వచ్చింది, ఆహా వీడికి ఇంత అహంకారమా, నా వ్రతం ఇంత తక్కువైంది, అల్లుడి యొక్క వ్యాపారం అంత ముఖ్యమా. చంద్రకేత మహారాజు నగరంలోకి ఈ షావుకారులు చేరుకునే లోపే స్వామివారి యొక్క మాయ చేత ఆ నగరంలో దొంగలు పడి రాజుగారి ఖజానాలో ధన ద్రవ్యాలు వజ్ర వైడూర్యాలు అన్నీ అపహరించుకొని ఈ షావుకారుల వద్ద వచ్చి మాయమైపోయారు దొంగలు. ఇక దొంగల వెంబడి పరిగెత్తుకొని రాగా రాజభటులు షావుకారుల వద్ద ఉన్న తన ద్రవ్యాలను చూసి వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆ మహారాజు ఎలాంటి విచారణలు జరపకుండా, ఓ రాజభటులారా వీరిని చెరసాలలో బంధించండి, కఠినంగా శిక్షించండి అని చెప్పారు. వెంటనే రాజభటులు షావుకారులను తీసుకొని వెళ్ళి చెరసాలలో బంధించారు, కఠినంగా శిక్ష వేస్తున్నారు. అయ్యా మేము దొంగలం కాదండి, ఇక్కడికి వ్యాపారకు వచ్చాము అని చెప్పగా భగవంతుడి యొక్క మాయ వలన వీరి మాటలు అంటే మరి ఈ షావుకారుల యొక్క ఇంట్లో కూడా కళావతి లీలావతి ఆకలి తప్పులతో బాధపడుతున్నారు, మనోవిచారానికి గురయ్యారు. ఇక కళావతి పడుచుపిల్ల వయస్సులో ఉంది, ఆకలి తట్టుకోలేక ఒక రాత్రి వేళ ఒక బ్రాహ్మణి గృహానికి వెళ్ళింది. అక్కడ స్వామివారి వ్రతం జరుగుతూ ఉండొచ్చి తన ఆకలిని తీర్చుకొని కొంత ప్రసాదం తల్లి వరకు తీసుకొని వెళ్ళింది. మరి తల్లి బిడ్డను వెతుకుతూ ఉంది, పడుచుపిల్ల వయస్సులో ఉంది, రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళిందో అని ఆమెను వెతుకుతూ ఉండగా మార్గ మధ్యంలో బిడ్డను కలుసుకొని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తుంది. బిడ్డ ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావు తల్లి అని అడగగా ఆ బిడ్డ, అమ్మా నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా ఆకలి బాధ చూడలేక ఒక బ్రాహ్మణుడికి వెళ్ళాను, వారి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఆ వ్రతం జరిగింది అని చెప్పగా తల్లి, బిడ్డ ఆ స్వామివారి అనుగ్రహంతోనే నీవు జన్మించావు తల్లి, సత్యనారాయణ స్వామికి నేను ప్రతిజ్ఞ చేశాను, సంతానం కలిగిన వెంటనే సత్యనారాయణ వ్రతం చేస్తామని. కానీ మీ నాన్నగారి కృష్ణాయతనంతో వ్రతం వాయిదా కాల విధి వలన మీ యొక్క చెరసాలలో బంధించారు, వారి తప్పేమీ లేదు. ఒకవేళ మీరు ఆ విధంగా చేయనట్లయితే నీ యొక్క రాజ్యం నశింపజేస్తానని చెప్పాను. వెంటనే రాజు వచ్చిన ఆ స్వప్న ఉత్తాత్మతో సభ ఏర్పాటు చేసి సభలో పెద్దవారిని అని చెప్పేసి చూడక్రమ టీకాలు చేయించి విలువగల వస్త్రాలు దాన ధర్మాలు చేసి వారిని పంపినారు. తృతీయోధ్యాయ సమాప్తః. బలో సత్యనారాయణ స్వామి భగవానికి. వెంకటరమణ వెంకటరమణ లక్ష్మీ వెంకటరమణ గోవింద. ధర్మపురి శ్రీరామకృష్ణ స్వామి గోవింద. బలో భక్తమార్కండే భగవానికి. ఇలా ఎలా జరిగింది, ఎలాంటి ప్రవాహం లేదు, ఎలాంటి వరద లేదు, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ కళావతి తన భర్త నీటిలో మునిగిపోయాడన్న వాస్తవాన్ని అతని యొక్క పాదరక్షణను తీసుకొని సతీ సహగమనం చేయడానికి నిర్ణయించుకుంది. వెంటనే షావుకారి వచ్చాడు.
मार्गण्डे गोत्रोत्पस्याः सः कुटुम्बस्याः परिवारस्याः क्षेमास्थैर्य धैर्य वीर्य विजय अभयाः आरोग्य अपराधमित्रादिकं प्राप्तिश्रीकासंख्यातं मनस्कामना सुसिद्ध्यतं श्रीशां सदाशिवाय नमो नमः भक्तमार्गण्डे स्वामे नमो नमः अर्चनं पूजनं च करिष्ये हरि ओम् तच्चयो रावणी महे घातजिह्नाय राष्ट्रीयस्तरे देवीं అందరూ నమస్కారం చేసుకోండి. హరి ఓం శతమానం భవతి సదా విష్ణుస్తేంద్రే కామ్యానం సిద్ధిరస్తు. నమో వాంఛితానాం श्रीशां सदाशिव भगवान् की
అయం ముహూర్తో అయం ముహూర్తో నమో నమః భగవంతుని సర్వాత్మ దేవతాభ్యో నమో నమః.
పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి పిజి దత్తరెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులు దీపన యాదగిరి గారికి, రాష్ట్ర మహిళా అడ్వైజర్ అయినటువంటి గుజ్జ రాజశేఖర గారికి, మాతోటి మా కార్యవర్గమైనటువంటి అలాగే పుల్లపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారికి, మా యొక్క కార్యవర్గం ఉపాధ్యక్షులైనటువంటి ఎండాల వెంకటనాథ సాయి గారు, అలాగే అవధూత శరణ్ గారు, మొన్న ఈ మధ్యన మా కోశారి గారు సేవలు అందించి ఆయన ఈ మధ్యనే మన మధ్య లేకపోయినాడు. అలాగే జాయింట్ సెక్రటరీలు బింగి మోహన్ గారు, దాసరి గుండయ్య గారు, అలాగే జనరల్ సెక్రటరీ ఎరిగన్న పుల్లి గారు ఇంకో 15 నిమిషాల క్రితమే ఒకటి కవర్ వస్తే వెళ్ళిపోయాడు బయటికి. ఆయన ఇంతకుముందు ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే పొద్దు కార్యక్రమం. అలాగే వేదిక నిర్వహించిన పెద్దలు, మా సలహాదారులు, కార్పొరేటర్ అయినటువంటి కిషోర్ గారు, జడ్పూడి గారు, అలాగే జంటన్న గారు, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీబాయిక గారు, జిల్లా మహిళా అధ్యక్షులు పుల్ల చంద్రబాబు గారు, అలాగే ఇక్కడ వచ్చేసిన నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా పద్మశాలి సోదర బంధువులందరికీ కులబోధన పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 2 సంవత్సరాల లోపల మంచి మార్గంలో ఒక మంచి నిర్మాణం చేసుకున్నాము. అలాగే కళ్యాణ మండపానికి కూడా మనము అందరి సహాయ సహకారంతో మందిరానికి కానీ గుడికి కానీ అందరి సహాయపడడంతో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే శ్మశాన వాటిని కూడా మనం నిర్మించుకున్నాం చాలా బాగా. కాబట్టి ఇది అంతా మన పద్మశాలి సమాజానికి దక్కుతుంది. కాబట్టి నేను పేరు పేరున గుర్తుగా తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మార్కండి. కేశవ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మార్కండేయ కళ్యాణ మండపానికి మమ్మల్ని ఆహ్వానించిన పద్మశాలి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా అన్నగారైన ఈరోజు అనిల్ గారు, మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరియు వేదిక నిర్వహించిన పెద్దలందరికీ, సోదరి పనులందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. ఇంత చక్కటి కళ్యాణ మండపము నిర్మించుకున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తూ కూడా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన కోటగలి ఈ ప్రాంతం వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంటుండే లోపల. ఈరోజు ఇంత చక్కటి భవనం నిర్మించుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. అలాగే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఫర్దర్గా మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కానీ అనిల్ గారి ఆలోచనతో నేను మీ వెంబడి ఉంటూ మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు చాలా పనులు ఉన్నాయి. తర్వాత మేము కలుస్తుంది చదివిన తర్వాత కూడా మీకు కలిసి నేను సన్మానం చేయలేకపోయాను. నా ఆరోగ్యరీత్యా కొద్దిగా మన హెల్త్ కొద్దిగా ప్రాబ్లం ఉండి నేను రాలేకపోయినాను అన్నారు. అలాగే మన గౌరవనీయులు పెద్దలు అనేక మాట్లాడుతుందిగా సభాధ్యక్షులు గౌరవనీయులు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు వెంకట నరసయ్య గారు, అదేవిధంగా నా మిత్రుడు, నా సోదరుడు నూడా చైర్మన్ కేశవేలు గారు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు దత్తాత్రేయ గారు, రాజేంద్ర గారు, యాదగిరి గారు, హనుమానులు గారు, గురుచరణ్ గారు, అలాగే వేదికపై ఆశిస్తున్న నా కుల బాంధవులందరికీ చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఎన్నో ఏళ్ళుగా కృషి చేసిన కార్యవర్గాన్ని, ముఖ్యంగా అధ్యక్షులైన వెంకట నరసయ్య గారితో సహా కార్యవర్గాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ ఇలాంటి ఈ ఫంక్షన్ హాల్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే గరీబ్ వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళకు పెళ్ళిళ్ళ కార్యక్రమానికి కానీ ఏ కార్యక్రమానికైనా పేదవాళ్ళకు మన కుల బాధ్యతలకు పనికి వస్తుంది. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల 2 లాభాలు ఎప్పటి వాళ్ళకు పనికి వస్తుంది, దానివల్ల ఆదాయం కూడా వస్తుంది. ఆ ఆదాయంతో ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే పిల్లల్ని చదివించడం కావచ్చు, కష్టాలలో ఉన్న పిల్లల్ని ఆర్థికంగా
ఇంత పెద్ద జనాభా ఉన్న నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణంలో మనకు కళ్యాణ మండపం, ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టుకోవాలా. ఆ కళ్యాణ మండపంతో వచ్చే ఆదాయంతో మన పేద విద్యార్థులకు మనం ఏదైనా సహాయం చేయొచ్చని నేను చాలాసార్లు కార్యవర్గంతో పద్మశాలి పెద్దలతో చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఒక 2 ఎకరాల భూమి ఇక్కడ దొరికితే బాగుండు అని చెప్పేసి నాతో అన్నారు. అది మా కాంగ్రెస్ పెద్దలతో కూడా చర్చించిన. ఇప్పుడు నూడా చైర్మన్ అయ్యాడు మా వేణు, మా తమ్ముడు. ఆయన కూడా చాలా సానుకూలంగా ఉన్నాడు, చాలా మంచోడు, సౌమ్యుడు. చాలా ఏళ్ళుగా నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద పదవి వచ్చింది. ఆయన అనుకుంటే 2 ఎకరాల భూమి పెద్ద విషయం కాదు. తప్పకుండా కూడా చేద్దాం. ఎందుకంటే నిజామాబాద్ పట్టణమే కాదు, పక్కన ఉన్న నిజామాబాద్ రూరల్ అయినని, ఇటు పక్కన ఆర్మూర్ ఉన్నది, ఇటు పక్కన బోధన ఉన్నది, బాన్స్వాడ కూడా కొన్ని వచ్చినట్టున్నాయి. ఈయన తన పరిధిలో తప్పకుండా ఆయన కూడా కృషి చేస్తాడు. నేను కూడా కాంగ్రెస్ పెద్దలతో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడిన, సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన, అదేవిధంగా భూపతి రెడ్డి గారు కూడా చెప్పిన. భూపతి రెడ్డి గారు చాలా సానుకూలంగా ఉన్నాడు. ఎందుకంటే నిజామాబాద్ రూరల్లోనే ఆ జాగ్రత్త ఉంది, ఆ స్థలం ఉంది. కాబట్టి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా పెద్దలంతా పోయి కలిస్తే అది తప్పకుండా సీసీఎల్కి పంపించి ఆటి నుంచి ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు తప్పకుండా శాంక్షన్ చేయిస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తుంది. కావాల్సిన నిధులను కూడా కార్యవర్గం అంతా కలిసి నిధులను సమీకరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున వచ్చే నిధులు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నేను ఇక్కడ ఉన్న రత్నాకర్ గారు కావచ్చు, నూడా చైర్మన్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులమంతా కూడా పద్మశాలి రేపు పద్మశాలిలో కట్టబోయే కళ్యాణ మండపానికి మేమందరం కూడా నిధులు సేకరించే కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, ఇక ఇది రాజకీయ వేదిక కానీ ఇంకేది కాదు, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇవాళ మంచి కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే మీరందరూ కూడా మాతో కలిసి రావాలని, కులగణనకు సహకరించాలని, ఈ కులగణన ఎవరికి న్యాయం జరుగుతుందో కూడా చెప్పదలుచుకోలేదు. అందరూ బీసీలే ఎక్కువ, ఇక బీసీలే ఉన్నారు కాబట్టి బీ కేటగిరీ మనది. ఇవాళ కులగణన చేయకపోతే మనకు చాలా అన్యాయం జరుగుతుంది. కులగణన ఎందుకు చేయమంటున్నామంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది మన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే అంతకుముందు మనం మగ్గాలు చేనేత పరిశ్రమకు నమ్ముకున్నాం. కానీ చేనేత పరిశ్రమ వల్ల ఏం లాభం లేదని మన వాళ్ళంతా కూడా చదువుకొని అన్న సత్యపాలన పైకి రా తీసుకెళ్ళి తను చూడలేనట్టు పిల్లలు సీనియర్. అయితే కులగణన అన్నది దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది, లాభం ఎవరికి జరుగుతుంది. కులగణన చేస్తే లాభం జరిగేది బీసీలకు. ఇవాళ కులగణన చేయకపోవడం వల్ల నష్టం జరిగేది, అత్యధికంగా నష్టపోయేది బీసీలకు. 60% మన తెలంగాణలో తీసుకుంటే 58% బీసీలు ఉంటారు. కానీ లెక్కలు లేవు. 58% మంది బీసీలకు 27% రిజర్వేషన్లు. ఈడబ్ల్యూఎస్లో మన సత్యపాలనగా ఈడబ్ల్యూఎస్లో 10% కూడా లేని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రవర్ణ పేదలకు మనము వ్యతిరేకం కాదు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాల్సిందే, ప్రతి పేద విద్యార్థికి అందాల్సిందే. అగ్రవర్ణాల పేదలకు మేము వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కాదు. కానీ బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ఉదాహరణకు తెలంగాణలో 58% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లే ఉన్నాయి. మొన్న పోయిన సంవత్సరం జరిగిన నీట్ పరీక్షలు ఎంబీబీఎస్సీ మొత్తం 1,09,000 సీట్లు ఉంటే బీసీ ఓబీసీలకు 27% రిజర్వేషన్ ప్రకారం 29,000 సీట్లు మనకు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి 10% సీట్లు ఉన్నాయి. 10% సీట్లు అంటే వాళ్ళకి 10,900 సీట్లు. మొత్తం నీటికి అప్లై చేసింది దేశవ్యాప్తంగా 23,88,000 మంది ఎంబీబీఎస్
అందులో ఓబీసీలు అంటే బీసీలు 10,80,000 మంది, మనకు 29,000 సీట్లు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అగ్రవర్ణ అప్లై చేసుకున్నది కేవలం 1,88,000 మంది, వాళ్ళకు 10,900 సీట్లు. ఇక్కడ ఒక సీట్ కోసం బీసీలలో పోటీ పడేది 37 మంది, ఈడబ్ల్యూఎస్లో పోటీ పడేది అగ్రవర్ణాలు ఉన్న ఈడబ్ల్యూఎస్లో పోటీ పడేది ఒక్క సీట్కి కేవలం 17 మంది. అర్థమైంది అనుకుంటాను. మరి దీంట్లో ఎవరు నష్టపోతున్నారు? బీసీలో నష్టపోతున్నారు. బీసీలో నష్టపోతున్నారు. ఇవాళ మొన్నటికి మొన్న జరిగిన గ్రూప్ 4 పరీక్షల్లో కూడా గ్రూప్ 4 రిజల్ట్స్ కూడా బయటకు వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ కన్నా బీసీల కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్లో తక్కువ ర్యాంక్ ఉన్నది వాళ్లకు ఏవి ఉద్యోగాలు వచ్చినాయి. మనకన్నా తక్కువ మార్కులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో. బీసీబీ కన్నా, మనది బీసీబీ కేటగిరీ కింద వస్తుంది, బీసీబీ కింద వస్తుంది. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఆ ఫోన్లు ఉన్నాయి. కాబట్టి మీ అందరికి పంపిస్తా, చూసుకోండి. అందుకే రాహుల్ గాంధీ ఎందుకు కులగణన అంటుందంటే అసలు లెక్కలు బయట పెడతారు. 1932 అంటే బ్రిటిష్ కాలంలో కులగణన జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే 1932 అంటే 94 ఏళ్ల కింద కులగణన జరిగింది. 32 నుంచి ఇప్పటి వరకు కులగణన జరగలే. కేవలం 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరుగుతున్నది కానీ కులగణన జరగట్లేదు. కులగణనకు జనగణన తేడా ఏంటిదంటే జనగణనలో ఎంతమంది జనాభా ఉన్నారు, వెనుకబడి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లెక్కలు తీస్తారు. వాళ్ళ భూమి ఉందా, భూమి లేదా, ఉద్యోగం చేస్తున్నారా లేదా, కానీ కులం మాత్రం అలా తీయరు. ఇప్పుడు కులగణన చేపడితే ఈ కులాలు పద్మశాలి కులం ఎంత ఉంది ఈ రాష్ట్రంలో 7%, 8%, 10% అది బయటకు వస్తుంది. మున్నూరు కాపులు ఎంతున్నారు, యాదవులు ఎంతున్నారు, ఈ విధంగా బీసీ కులాలన్నీ కూడా ఎంత శాతం ఉన్నదంతా బయటికి వస్తుంది. అప్పుడు ఏమడుగుతారు, మరి 10% ఉన్న రిజర్వేషన్, 10% ఉన్న ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలకు అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఉన్నప్పుడు మరి మేము 58% ఉంటే మాకు కూడా 58% ఇవ్వమని అడగచ్చు. ఇవాళ లెక్కలు లేవు కాబట్టి ప్రభుత్వాలు కాబట్టి పార్టీలు కావచ్చు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇవాళ అత్యధికంగా ఈ దేశంలో నష్టపోతున్నది కులగణన చేయకుండా ఆపుతున్నది ఎవరు? మోడీ. ప్రధానమంత్రి మోడీ స్వయంగా ఓబీసీ కులగణన వద్దని అంటున్నాడు. మరి కులగణన చేపడితే ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉన్నది, ఏ కులానికి రాజకీయ పదవులు ఎన్ని దక్కుతున్నాయి, ఏ కులానికి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటా ఎంతున్నది, ఏ కులానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది, ప్రభుత్వ వనరులు ఈ ఆర్థిక వనరులు సమానంగా పంచుతున్నామా లేదని బయటపడుతుంది. కాబట్టి ఒకవేళ ఇదంతా డేటా అంతా బయటకు వస్తే మాకు ఇన్నేళ్ళుగా అన్యాయం జరుగుతుందని బీసీలు తిరగబడతారు. కాబట్టి ఆ భయంతో మోడీ వల్ల కులగణన వద్దంటున్నాడు. కులగణన జరిగితే లాభపడేది బీసీలు, కులగణన జరగకపోతే నష్టపోయేది బీసీలు. మన పిల్లలు రాబోయే తరాలు మనం క్షమించాయి. ఇప్పటికి కూడా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటాం, కాంచీరామ్ని గుర్తు చేసుకుంటాం, పూలేని గుర్తు చేసుకుంటాం. ఇవాళ ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం ఆ మానవులను అంటే వాళ్ళ వల్లనే ఇవాళ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు వచ్చినాయి. ఒకవేళ ఆ రిజర్వేషన్ ఉండకపోతే ఆర్థికంగా బలహీనులైన మనం నిజంగా ఆర్థికంగా బలంగా ఉన్న అగ్రవర్ణాలతో పోటీపడి ఇక్కడ వరకు వచ్చేటోళ్ళమా అని అడుగుతుంది. వచ్చేటోళ్ళమా మనం? ఇవాళ పద్మశాలీలలో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే నిజామాబాద్ టౌన్లో చూసుకుంటే 40% మంది డాక్టర్లు మనోళ్ళే ఉన్నారు. అది చదువుకోవడం వల్ల, ఆ రోజు రిజర్వేషన్ కల్పించడం వల్ల. అమెరికాలో చాలా మంది ఉన్నారు, అమెరికాలోనే కాదు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, టీచర్లల్లా 20% మనోళ్ళే ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? మరి ఆ రిజర్వేషన్లు ఆ రోజు కల్పించకపోయి ఉంటే మనం అగ్రవర్ణాలతో పోటీ పడగలుగుతాం. వాళ్ళు ఆ మహనీయుల కృషి వల్లనే ఇవాళ
పిల్లలకు పుట్టబోయే పిల్లలకు ఆ భావి తరాలకు మనం అన్యాయం చేద్దామా? ఇది ఆలోచన చేయాలి. మనం క్షమించిన భావి తరాలు ఒకవేళ మనం ఇది ఎదిరించకపోతే, కులగణన చేపట్టి మన వాటాతో అడగకపోతే మన పిల్లలు రాబోయే తరాలకు, మన పిల్లలకు పుట్టబోయే పిల్లలు కూడా రేపు మనం క్షమిస్తారు. మా తాత ముత్తాతల వల్లనే మాకు అన్యాయం జరిగిందని ఆ రోజు మనం మాటలు పడదామా? లేకపోతే ఇప్పుడు మనం ఏం అన్యాయం జరుగుతుందో గ్రహించి మేలుకొని కులగణన పాల్గొని ఈ ప్రభుత్వాలను నిలదీసి, బీజేపీని కానీ బీఆర్ఎస్ కావచ్చు ఏదైనా కానీ నిలదీసి మన వాటా మనం సాధించుకుందామా అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులు. కాబట్టి మీరందరూ కూడా కులగణనకు సపోర్ట్ చేసి, రాహుల్ గాంధీ గారు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఒక ఓసీ అయి ఉండి కూడా ఇలా బీసీ కులగణన, ఈ కులగణనకు అవుట్ రైట్ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఆయనే చెప్పాడు, నేను రెడ్డి అయి ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారు చెప్పాడు కాబట్టి ఆ మాట శిరస వహిస్తానని చెప్పేసి మొన్న ఒక వేదిక నుంచి రాహుల్ గాంధీ గారి ముందటే చెప్పాడు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కులగణనని విజయవంతం చేయాలని, రేపు రాబోయే కాలంలో మన వాటా ఎంతనో అడిగే విధంగా మనం పోరాటం చేశాం. మేము తప్పకుండా మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పద్మశాలీల అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తారని, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కూడా తప్పకుండా కృషి చేస్తారని ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తూ సెలవు. జై మార్కండేయ.
మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల సమాజ సోదరి వల్ల ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణ మండపం పునః ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలు అందరికీ నిరాశించిన దాతలకు మార్కండేయ మందిరానికి కానీ కళ్యాణ మండపం కానీ శ్మశానానికి గడిచిన దాతలకు పేరు పెట్టిన మా నగర పద్మశాలి సంఘం తరఫున వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇంతటి మంచి చక్కటి అవకాశాన్ని నాకు కలిగించినందుకు మార్కండేయ స్వామిని ఆశీర్వదిస్తూ ఆ మార్కండేయ స్వామిని ఒప్పుతూ మా కుల బాధలని పాలన తెలియజేస్తూ జై మార్కండేయ. జై పద్మశాలి. ఈరోజు మార్కండేయ మందిరంలో కళ్యాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి పార్టీ నాయకులు, మా కుల ప్రముఖులు, తర్వాత అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి విజయవంతం చేసినందుకు, ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం కానీ అభివృద్ధి కానీ టెంపుల్ కానీ ఇక్కడ ఏ నగరంలో ఉన్నటువంటి మార్కండేయ మందిరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. పద్మశాలీలు అన్ని రంగాలలో ఉన్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తలు కానీ, తర్వాత డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, తర్వాత అనేక రంగాలలో కూడా ఉన్నారు. ఈ మధ్యనే మనం చూసాము సిరిసిల్లలో ఒక చేనేత కార్మికుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఆయన చిత్రాన్ని మొగ్గం మీద నేసి తనకి బహుకరించడం జరిగింది. అంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి పద్మశాలీలు మరి ఓన్లీ రాజకీయ రంగంలో మాత్రం మేము ఇంకా అటువైపు దృష్టి సారించట్లేదు. ఖచ్చితంగా ఈ సందర్భంగా పిలుపునిచ్చేది ఏంటంటే అన్ని రంగాలలో ఉన్నప్పటికీ, ఎన్ని రంగాలలో ఉన్నప్పటికీ రాజకీయ రంగంలో అనేది చాలా ప్రముఖం. అన్ని పార్టీలలో కూడా అందరు నాయకులు ఉన్నారు. కాకపోతే ఏ పదవులు కానీ ఏది కానీ మాకు ఇవ్వమని చెప్పేసి మేము అడగడం లేదు. ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించి మాకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇచ్చేలా, తర్వాత రేపు పొద్దున స్థానిక సంస్థలు కావచ్చు, వచ్చే ఎలక్షన్ ఏదైనా సరే మాకు కూడా ఖచ్చితంగా సీట్